పశ్చిమ గోదావరి జిల్లాలోని నూజివీడు నుండి ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారి పనులను వెంటనే పూర్తి చేసి ప్రమాదాల నుంచి నివారించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ 11వ తేదీ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రధాన రహదారి నిర్మాణపు పనులను 5 సంవత్సరాల క్రితమే కాంట్రాక్టుకి ఇవ్వబడింది అన్నారు. ప్రధానంగా నూజివీడు నుంచి సింహాద్రిపురం ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారికి ఇరుపక్కల అనేక రకమైన వాణిజ్య పంటలు ఉన్నాయని అన్నారు. ఈ పంట ఉత్పత్తులను జిల్లా పట్టణ కేంద్రాలకు తరలించడానికి ఈ రహదారి మార్గాన్ని అందరూ వినియోగిస్తారని తెలిపారు. ఈ రహదారి మార్గంలో అనేక మంది ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని, దీంతో వెంటనే మరమ్మతులు చేయడం కోసం గుత్తేదారునికి అప్పజెప్పింది, కానీ సమయం అయిపోతున్నా కాంట్రాక్టర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్కు, R&B అధికారులకు అనేక మార్లు వినతి పత్రాలు అందించామని, అయినా కాంట్రాక్టర్ నుండి ఏమాత్రం స్పందన లేదన్నారు. ఈ రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలంటే అమరవీరుల స్తూపం నుండి ముసునూరు తెలుగునాడు సంవత్సరం స్తూపం వరకు సిపిఐ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలసాని రామారావు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు నూజివీడు ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పని గాలిలో మెడలు కట్టారే తప్ప అభివృద్ధి మాత్రం ఈ ఏడాదిన్నరలో చాలా శూన్యంగా ఉన్నది. గత ప్రభుత్వం ఏదైతే విధానాలు ఉన్నాయో అదే విధానం ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నది తప్ప నూజివీడు ప్రాంతాన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఆటో నగర్ నిర్మించడం కానీ, నూజివీడు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ ని క్రమదిద్దడం కానీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. పైగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా వచ్చిన భూమి, బంజరు భూమి సాగు చేస్తున్న పేదలకు ఇంతవరకు పట్టాలు ఇచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా వెనకబడి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి గారు ఈ ప్రజా సంక్షేమం దృష్టిలో కొట్టుకొని పాలన చేయాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. చాలా ఘోర విషయం ఏంటంటే 2025 నాటికి గుంతలు లేని రోడ్లు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నూజివీడు నుంచి ఇటు ఏలూరు కానీ, నూజివీడు నుంచి మైలవరం రోడ్డు ఈ రోజు అధ్వానంగా తయారవుతుంది. 100 మంది గాయాలు పాలవుతున్నారు. అనేక మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కానీ స్థానిక మంత్రి గారు మాత్రం నమ్మక నీరెత్తేట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల ప్రాణాలను కాపాడే చిత్తశుద్ధి ఈ మంత్రి గారికి లేకుండా పోతుంది. 2021లో శాంక్షన్ అయిన నూజివీడు ముసునూరు ఏలూరు రోడ్డు ఈ 5 సంవత్సరాలు దాడుతున్నా ఇప్పటికీ కూడా కనీసం ఈ రోజున పునాది రాయి కూడా పల్లెని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి నిరసనగా ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ నూజివీడు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి అమరవీరుల స్తూపం నుండి గోపవరం, నాగేంద్రపురం, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాగాని సమారాధన స్తూపం వరకు నిరసన పాదయాత్ర చేస్తా ఉన్నాం. రానుంచడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారే తప్పితే కనీసం గుంతల పడిన రోడ్లు కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. అదే కాకుండా ఈ ప్రాంతంలో బొగ్గు ఉంది, సోమవారం అనే ఊరు దగ్గర. ఆ బొగ్గు వెలికి తీయడం ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో ఉండే యువతకు కానీ కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆరోపమైన ఆలోచన లేదు. దానికి తోడు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 వల్ల ఈ ప్రాంతానికి నీరు అందుతుంది. ఆ రకంగా కూడా రైతాంగానికి అభివృద్ధి చెందుతారు. అట్లా అనేక రకాల అవకాశాలు ఉండి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం నష్టం. దానికి తోడు ప్రధానంగా మండల కేంద్రాలకి, జిల్లా కేంద్రానికి, అట్లాగే నియోజకవర్గ కేంద్రాలకు వెళ్ళడానికి కావాల్సిన రోడ్లు పూర్తిగా ధ్వంసం అయినాయి. మేమేదో చేసేస్తాం 100 రోజుల్లో అని అధికారంలోకి రాగానే చెప్పారు. చేసింది శూన్యం. నేతి బీరలో నేతి చందంగా వీళ్ళ వాగ్దానాలు ఉంటా ఉన్నాయి. అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ ఏలూరు జిల్లా ప్రధానంగా పారిశ్రామికంగా పూర్తిగా వెనకబడింది. ఏలూరు జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి పొరబడింది. ఇవాళ రైతాంగానికి కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఆ రకంగా ఉన్న సందర్భంలో ఏలూరు జిల్లాని పారిశ్రామిక అభివృద్ధి అంటే రైతు వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి చేయడం ద్వారా ఈ జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి మేము కోరుతా ఉన్నాం, సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే తక్షణమే ఏదైతే ఈ రోడ్డు ఉందో